తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక, ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి మహిళ కూడా చక్కగా చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటుంటారు. అమ్మవారి అనుగ్రహం ఇంకా విశేషంగా కలిగితే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే తప్పకుండా పిల్లలకి విద్య, పెళ్ళిళ్ళు అవుతాయి, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక రుణ బాధలు తొలగిపోతాయి, ఉద్యోగాలు సంప్రాప్తమవుతాయి. ఇప్పుడంతా కూడా సాఫ్ట్వేర్ రంగం బాగోలేదు. కాబట్టి ఇటువంటి యోగాలు మీకు కలిగించాలనే సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో చక్కగా లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, అలాగే షోడశ లక్ష్మిలు అనేటువంటి ఆవాహన చేసుకున్నాం కదా, ఆ షోడశ లక్ష్మీ మూలమంత్ర హోమము, అలాగే దశమహావిద్యలలో లక్ష్మీ స్వరూపముగా భావించే కమలాత్మిక హోమము, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. 8వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కేవలం 41 మందికి మాత్రమే అవకాశము. మీరు పూజ చేసుకునే దాంతోపాటు ఈ యొక్క హోమాదుల్లో పాల్గొనడం, గోత్రనామాదులు నమోదు చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పూజ చేసినటువంటి తామరమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని పూజ వస్తువులు ఉంటాయండి. ఆ వస్తువులు ఏంటి? ఖచ్చితంగా అమ్మవారి పూజలో పెట్టవలసినటువంటి వస్తువులు ఏంటో తెలియచేస్తారా? అమ్మవారికి సంబంధించి అనేకమైనటువంటి లక్ష్మీ చిహ్నంలో సూచించేటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయమ్మా. ఓ, చిన్న నారికేళం, చిన్నది శ్రీఫలము అని అంటారు. పెద్ద కొబ్బరికాయ ఎలా ఉంటుందో చిన్న కొబ్బరికాయ, ఏకాక్షి నారికేళం, ఒక కన్ను ఉన్నటువంటి నారికేళం, అలాగే గురువింద గింజలు, మరియు గోమతి చక్రాలు, ఇవి. తర్వాత అమ్మవారికి ముత్యములు అంటే చాలా ఇష్టం. అందులో లక్ష్మీ ముత్యం అని ఉంటుంటుంది, ఇట్లా గుండ్రంగా ఉంటుంది, గోపురంలాగా, అటువంటి వస్తువులు. ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులుగా చెప్పబడేది. అలాగే లక్ష్మీ శంఖం అని కూడా ఉంటుంది. అలాగే గవ్వలలో లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉంటాయి. ఈ సంబంధించినటువంటి గవ్వల్ని కూడా తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా ఆ వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేసి వాటన్నిటినీ పూజా మందిరంలో ఒక గుడ్డలో పెట్టి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు ఇవ్వవచ్చు. అల్మారాలో, బీరువాలో, క్యాష్ బోర్డులో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు చేసుకుంటే కనుక ఆ యొక్క ఇంట్లో ధనధాన్యము స్థిరంగా ఉండిపోతుంది, ప్రవర్ధమానం అయిపోతుంది అని చెప్పవచ్చు. గురుగారు, తోరం కట్టుకుంటారు, ఏ విధంగా ఎన్ని ముడులు వేయాలి, ఎలా ఉండాలి? తోరగ్రంథి పూజ అని ఉంటుంది ప్రత్యేకంగా, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా వివరించండి. తోరగ్రంథి పూజ అనేటువంటిది ప్రతి నోము నోచుకునే విధానంలో ఉంటుంది, వ్రతంలో కూడా ఉంటుంది. ఒక్కొక్క వ్రతాన్ని అనుసరించి కొన్ని 11 తోరాలు, 16 ముడులు ఇలా అంటారు. కానీ వరలక్ష్మి వ్రతానికి మాత్రం 9 ముడులే వేయాలి. ఈ 9 ముడులు వేసినప్పుడు ఇక్కడ ఏంటనంటే ముఖ్యంగా ఆ పూజ చేసుకునే మహిళ ఒక నియమాన్ని పాటించాలి. ఏంటి అనంటే ఎంతమంది ముత్తైదును పిలిపిస్తున్నారు, వాళ్ళ సంఖ్యకి తక్కువ కాకుండా. ఒకటి ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు తోరగ్రంథి పూజ ఉంటుంది కదమ్మా, ఆ అమ్మవారి కలశానికి కట్టాలి ఫస్ట్ మహిళ. తోరగ్రంథి పూజ చేసిన తర్వాత అమ్మవారికి కూడా ఒక ప్రత్యేకమైన తోరము పెట్టాలి, తను కట్టుకోవడానికి ఉండాలి. 2 పోగా మిగతా ఎంతమంది ముత్తైదులు వస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే తోరగ్రంథి పూజ చేసుకునే సమయానికి సమూహం వచ్చేస్తారు కదా, అప్పుడు వాళ్ళ మనసులో అంటే చేసుకునే వాళ్ళకి ఎంతమంది వస్తే అంతమందికి పెట్టాలనే కోరిక కూడా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలనంటే ఆ వచ్చిన సమూహంలో ఎంత ఉన్నారో అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారన్నప్పుడు ఎక్కువ తోరములు తోరగ్రంథి పూజ సమయానికంటే ముందే ఎంతమంది ఉంటారో అంతమంది తోరములు తయారు చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని పూజ చేసి వాళ్ళకందరికీ ఇచ్చి శక్తి కొలది వాయనం ఇవ్వండి. అన్ని పెట్టాలని అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి వాయనం ఇచ్చేసేసి 9 ముడులు ఉండాలి. 9 ఎందుకనంటే నవనాడులు, శరీరంలో నవనాడులు ఉంటాయి. అలాగే ఈ సంబంధించినటువంటి నవగ్రంథులు కూడా ఉంటాయి శరీరానికి. అవన్నిటి కూడాను పరిశుద్ధమవుతాయి. అంతేకాకుండా నవగ్రహాల యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా కలగాలనే ఉద్దేశము. అంతేకాకుండా 9 అనే సంఖ్యతో మన జీవితం అన్ని వేళల్లో ముడిపడి ఉంటుంది. కాబట్టి నవనాథులు ఇలా చెప్పుకుంటే 9 అనే సంఖ్యతో మనకు చాలా ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంగా 9 ముడులు అనేటువంటివి వేసి చక్కగా
చాలా మంది చేసే తప్పు ఏంటంటే మగవాళ్ళైతే కుడి చెయ్యి, ఆడవాళ్ళైతే ఎడమ చెయ్యి అని చెప్పి సాధారణంగా వాడుకోరు. కట్టుకుంటారు కదా గురుగారు. కానీ ఆ యొక్క తోరగ్రంథి శ్లోకంలో కూడా దక్షిణ హస్తే అని ఉన్నది, అంటే కుడి చేతికే కట్టుకోవాలి. అయితే చాలా మంది చేసే తప్పు ఏంటంటే పూజ చేసుకున్నాం కదా, ఇంకా అయిపోయింది, ఇంకా దీంతో మనకేం సంబంధం, పూజ అయిపోయింది, వాయనం ఇచ్చేసేసాం అని అనుకుంటుంటారు. కానీ దాన్ని విడవకూడదు. ఆ రోజంతా కూడా, రాత్రంతా కూడా ఉండాలి. చేతికి. ఆ రోజంతా కూడా స్త్రీలు భూషయనం చేస్తే చాలా విశేషం. ఆ వరలక్ష్మి వ్రతం చేసుకున్నటువంటి రోజున దాంపత్యం అస్సలు పనికిరాదు. తెల్లవారి లేచి ఆ విధంగా పూజ చేసుకొని, అమ్మవారికి పూజ చేసుకొని, అమ్మవారిని కదిపించి తోరం తీసేయవచ్చు, తప్పలేదు. అక్కడ వరకు అది తోరం కూడా చాలా ముఖ్యం కదండి. అంటే అమ్మవారి శక్తి అంతా కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి 9 ముడులు 9 విధంగా చేసుకోవచ్చు. అలాగే వాయనం అసలు ఎలా ఇవ్వాలి? చిన్నపిల్లలకి, పెళ్లి కాని వాళ్ళకి కూడా వాయనం ఇవ్వచ్చా? అంటే ముత్తైదులకి వాయనం ఇవ్వమని మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ప్రధానంగా వాయనం ఇచ్చేటువంటి విధానంలో చాలా మంది చేసేటువంటి తప్పేంటంటేనమ్మా, పండు వాయనం ఇస్తారు. వివాహం కాని అమ్మాయిలకి, బాలికలకి పండ్లు ఇస్తారు. ఇచ్చేటప్పుడు తొడిమ మన వైపు ఉండాలి, చివరన అవతల వైపు వాళ్ళకు ఉండాలి. తమలపాకులు కూడా పెట్టే విధానం ఒకటి ఉంటుందమ్మా. ఆ తొడిమలు మన వైపున ఉండాలి, ఈనెలు అటువైపు ఉండాలి, కింద ఇచ్చే వాళ్ళ వైపు తొడిమలు ఉండాలి. అదే విధంగా తొడిమలు కూడా ఉండాలి. పట్టుకొని అందులో ఆ సంబంధించినటువంటి వాయనం ఇచ్చేటువంటి సందర్భంలో చేసుకున్నటువంటి విధంగా పూర్ణాలు కానీ, భక్ష్యములు కానీ, అలాగే సుగంధ ద్రవ్యములు అనేటువంటివి ఇవ్వాలి. అంటే జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, పచ్చ కర్పూరము, ఇవి సుగంధ ద్రవ్యాలు. ఇవి మనం ఎలాగో వక్కలు ఎలాగో ఇస్తాము, పండ్లు, నానబెట్టిన శనగలు, ఇవన్నీ కూడా ఒక రోజు ముందు నానబెట్టాలి. అది ఇంకా ఆ నానబెట్టిన శనగల్లో ఇంకా దానికి ఇంకా జీవం వచ్చినట్టుగా సంబంధించిన మొలకలు గనక వచ్చి ఉంటే ఇంకా విశేషం, శుభ్రంగా. అయితే హైబ్రిడ్ శనగలు పెట్టకూడదు, కొమ్ము శనగలు పెట్టుకోవాలమ్మా. కొమ్ము శనగలు మాత్రమే వాయనంలో. ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండి వంటలు ఏవి వండలేదు, అంత శక్తి లేదనుకుంటే ఆకు ఒక పండు ఏదైనా, ఇప్పుడు వస్త్రం అని కూడా వాళ్ళ శక్తి కొలది ఉంటే అమ్మవారికి జాకెట్ ముక్క, అదే అమ్మవారిగా భావిస్తూ చీర, ఎవరి శక్తి కొలది వాళ్ళది. ఇన్ని రెండు లవంగాలు, 2 యాలకులు పెట్టడంలో తప్పు లేదు కదా. ముఖ్యంగా ఇవి ఉండాలి. అయితే మరి వితంతువులకి వాయనం ఇవ్వాలా? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఎటువంటి వాయనం ఇవ్వాలండి? వితంతువులకి ఫలం ఇస్తే సరిపోతుంది అంతే, తప్ప అదేమి ఇబ్బంది పడాల్సింది లేదు. వచ్చిన వాళ్ళకి అమ్మవారి స్వరూపమే దశావతారాలే. కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ వచ్చేటువంటిది ఏంటంటేనమ్మా, చాలా మంది పూజ చేసుకునే సందర్భంలో వితంతువులు ఉన్నారు అంటే వాళ్ళని తక్కువ చూపు చూస్తారు, పట్టించుకోరు. అమ్మవారి అవతారమే కదా ధూమవతి అమ్మవారు, ఎవరమ్మా? వితంతువేక. మరి అమ్మవారిని ఎందుకు కొలుస్తున్నాం? కాబట్టి అస్సలు ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళు అమ్మవారి పరీక్ష పెట్టడానికి ఆ రూపంలో వచ్చి ఉండవచ్చు. విసుక్కొని అనుకున్నాం అనుకోండి, చాలా చాలా దోషముగా ఉంటుందమ్మా. కాబట్టి ఆ వితంతుల్ని ఎప్పుడు కూడా ఆ విధంగా చూడకూడదు. సాధారణంగా ప్రేమగా, గౌరవంగా చూసుకొని వాళ్ళు కలత చెందే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. ఇక అందరూ అడిగేటువంటి ప్రశ్న, పూర్వ సువాసినులు మరి వ్రతం చేసుకోవచ్చా అండి అని అడుగుతుంటారు. ఇక్కడికి చాలా మంది ఇది సాంఘిక ఆచారంలో భాగంగా పూర్వ సువాసినుల్ని దూరం పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అంతా అమ్మ స్వరూపమే కదమ్మా. అంతే కదండి. ప్రతి స్త్రీలో మనం అమ్మనే చూస్తుంటాము. అందులో ఆ అమ్మ చూసే విధానంలో ఈమె యువతి, బాలిక, సుమంగళి, పూర్వసువాసిని అని భేదం ఎందుకమ్మా? అయితే మనము అమ్మవారి యొక్క దశావతారాలు, దశమహావిద్యలు అని అంటారు. చూస్తే పూర్వసువాసిని చూపించేటువంటి 9వ అవతారం ధూమవతి కూడా ఉంది కదమ్మా. ఆమె కూడా విధవ స్త్రీనే అవతారం. మరి ఆమె ఆ సాక్షాత్తు పార్వతీ అమ్మవారి యొక్క అవతారంలో ఒక భాగము, అన్ని చూపించింది. ఆమెను కూడా కొలుస్తున్నాము కదా. కాబట్టి ఇక్కడ అటువంటి భేదం అనేటువంటిది కాకుండా, అయితే ఇది సాధారణంగా మనకు లక్ష్మీ అమ్మవారు చారుమతికి కల్లో కనిపించి ఈ సంబంధించినటువంటి భర్త పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఆ విధంగా వస్తున్నటువంటిది ఆచారం. కాబట్టి అష్టోత్తర విధానంగా పూజ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు.
ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, ఇంకా కొన్ని వ్రతాలు ఉన్నాయి, అందరూ కూడా చేసుకునేట్టు తగినటువంటిదే తప్ప ఇక్కడ విషయంలో స్త్రీలు అభిషేకం చేయకూడదని అన్నారు. మరి రావణాసుడి తల్లి కైకసి అభిషేకం చేసిందిగా, అక్కమాంబ ఆమె కూడా పూజ చేసుకొని తరించింది కదా శివుని ప్రార్థించి. కాబట్టి ఇందులో సందేహం లేదమ్మా, చేసుకోవచ్చును. కాకపోతే వాయనం ఇచ్చేటువంటి సందర్భంలో ఈ యొక్క సంబంధించినటువంటి వాటికి చాలా మంది ఆక్షేపణ చేస్తారు. వాళ్ళు ఎలా ఇస్తారు, వాళ్ళ చేతి నుంచి మేము ఎలా తీసుకున్న సుమంగళి కాదు కదా. అట్లాంటప్పుడు చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నతనంలో భర్త పోతారు, అందరూ చేసుకోవాలని ఉంటుంది. మరి అష్టోత్తర విధానంగా పూజ చేసుకుని వాయనం ఇవ్వదలిస్తే అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి ఇస్తున్నట్టుగా తీసుకోమని, అంతకన్నా ఇంకా భాగ్యం ఏం కావాలమ్మా. ఆమె చేతుల నుంచి కాకుండా అమ్మవారి మంటపం ఏదైతే పూజ చేసుకుంటామో ఆమె దగ్గర పెట్టేసి వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. చక్కగా చేసుకోవచ్చు అంటే వరలక్ష్మి వ్రతం సంపూర్ణంగా అనేది కాకుండా అష్టోత్తర విధానముగా పూజ చేసుకొని చేసుకోవచ్చు అమ్మా, తప్పలేదు. అంతేకాకుండా మరి ఒక విశేషం, ఇక్కడ ఈ జన్మలో ఈ విధమైనటువంటి ఇబ్బంది కలిగింది కాబట్టి ఈ జన్మలలో దీర్ఘ సుమంగళిగా ఉన్నాము అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. వాళ్ళందరూ కూడా గత జన్మలలో గణేశ వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత వాళ్ళకి ఈ జన్మల్లో సంబంధించినటువంటి వైధవ్య యోగం కలగలేదు. వైధవ్య యోగం కలిగింది అని అంటే గత జన్మల్లో గణేశ వ్రతం చేయలేదు కాబట్టి పూర్వ సువాసులు ఎప్పుడైనా కానీ మళ్ళీ భవిష్యత్తు జన్మలలో కూడా ఇటువంటిది రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 5 నెలలు పాటించండి, మీకు ఇంకా తిరుగుండదు. మొత్తంగా మాకున్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారండి. ఇవి అందరికీ ఉండేటువంటివే, ఒకటికి మించి ఒకటి. ఇంకా ఏమైనా ఉన్నా వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేస్తారు, మళ్ళీ మేము ముందుంచుతాను. దాదాపుగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి అన్ని సందేహాలకి ఒకే వీడియోలో సమాధానం అందించారు గురువుగారు. సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.